రష్యా భారతదేశానికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఆహ్, భారతదేశంలో రష్యా 55% ఇన్వెస్ట్‌మెంట్లు తమ దేశంలో ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కావాలని కోరుతుంది. అంటే భారతీయ పారిశ్రామికవేత్తలందరూ రండయ్యా, మా దేశంలో పెట్టుబడులు పెట్టండయ్యా అని పిలుపునిస్తోంది. ఈస్ట్ టు ఆర్కిటిక్ రీజియన్స్ మొత్తం కూడా మీరే పెట్టుకోండి అని చెప్తోంది. ఆయిల్‌లో, గ్యాస్‌లో, గోల్డ్‌లో, కాపర్‌లో, డైమండ్స్‌లో అన్నిట్లలో కూడా మీరొచ్చి ఇక్కడ సంస్థలు పెట్టుకోండి, వ్యాపారాలు పెట్టుకోండి, సంపాదించుకోండి అని చెప్తోంది. మినిస్టర్ అలెక్సీ చెంకునోవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయులకి ఏది సింగిల్ విండో స్కీమ్ కింద అనుమతిస్తాము అన్నటువంటి. కాకపోతే సమస్యల మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఉక్రెయిన్ వచ్చి దాడి చేస్తే ఈ పెట్టుబడి పెట్టిందంతా ఏమైపోతుందనే భయం ఉంటుంది. యుద్ధం సందర్భంలో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇదివరకు యూరప్ దేశాల వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉండే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. చైనానేమో చైనా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, పెడతానంటే ఇస్తుంది. కానీ చైనా వాళ్ళని కొంత నమ్మడం భయం రష్యాకి. మనమైతే నమ్మదగినటువంటి వాళ్ళం, అందుకే ప్రయత్నిస్తోంది.